హాయ్ హలో నమస్తే. నా గురించి చెప్పుకోవడం కంటే నాకు ఒక స్ఫూర్తినిచ్చినటువంటి ఫస్ట్ ఒక రామ్ చరణ్ గారి డైలాగు గురించి చెప్పుకుందామండి. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల పొడతా ఏంటి మళ్ళీ. ఎందుకంటే 7 సంవత్సరాల నుంచి కంటున్న కళ ఇక చెయ్యలేను అని పక్కకు పెట్టేసినటువంటి కళ కూడా ఎలాగైనా ఈ భూమి మీద ఉన్నప్పుడే చెయ్యాలనే ఒక ఆలోచన వచ్చిందండి. అదే పెద్ద సినిమాలో రామ్ చరణ్ గారు చెప్తారు చూడండి డైలాగ్, ఒకే పని చెయ్యడానికి ఒకేలా బ్రతకడానికి. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా చెయ్యాలనుకుంటే ఈ నేల మీద ఉన్నప్పుడే చెయ్యాలా, మరి పుడతామా ఏంటి? డైలాగ్ విన్నప్పటి నుంచి ఒకటే ఆలోచన, ఎలాగైనా మనం అనుకునేది మరి పుడతామా ఏంటి, ఎలాగైనా మనం చెయ్యాలనుకున్నాండి. అదే అండి ఇదే చిత్రం నా బిడ్డ బంగారం అనే ఒక సినిమా కథ. మంచి ఒక కుటుంబ చిత్రం, ఒక అమ్మ నాన్న ఒక బిడ్డల మధ్య జరిగినటువంటి ఒక ప్రేమ కుటుంబ చిత్రం అండి. అలాంటి స్టోరీని ఒక 7 సంవత్సరాల కిందటే రాసుకొని కూడా హైదరాబాద్కి తీసుకెళ్లడం జరిగింది. అట్లా తీసుకెళ్ళండి ఒక 7 సంవత్సరాల కిందనే. అప్పుడు డియర్ కామ్రేడ్ మూవీ, అలాగే ఉప్పేనా, మరి నాన్నగారి గ్యాంగ్ లీడర్ సినిమా, మరి సరిలేరు నీకెవరు, ఆ సినిమాలో కూడా వర్క్ చేయడం జరిగిందండి. ఒక సెట్ బాయ్గా, ఒక ఏసీ బాయ్గా, ఒక వాకీ ట్యాక్లు ఇస్తారు కదండి, వాకీ ట్యాక్ బాయ్ లాగా అన్నీ పనులు చేశాండి. ఎందుకంటే ఈ సినిమా ఎవరికైనా ఒకరికి వినిపించాలి నా చిత్రాన్ని అని అక్కడ పోయినాక తెలిసిందండి. మనతో ఎంత టాలెంట్ ఉన్నా ఏమున్నా మన బ్యాల్ ఏంటి ఉడకవు, మన కథ ఎవరు ఇంటోళ్ళు లేరు, మనకెవ్వరు సాయం చేస్తోళ్ళు లేరని తెలిసి మరి కరోనా వచ్చినప్పుడు ఇక్కడ మరి మా ఊరికి రావడం జరిగిందండి. అదే మా ఊరు చింతలకుంట గట్టు మండలం, వెనుకబడినటువంటి పాత గట్టు మండలం అండి. ఇప్పుడు కొత్తగా కేటీదొడ్డి మండలం అంటారు. అప్పుడు ఊరికి రావడం జరిగింది. ఇక మనం ఏం చేయలేము, మన పని ఏంటి, ఇదే వ్యవసాయం చేసుకోవాలా, బతకాలనుకున్నా. కానీ పెద్ద సినిమా చూసిన తర్వాత ఎలాగైనా చేయాలా, ఈ భూమి మీద ఉన్నప్పుడే చేయాలా, అప్పైనా సప్పైనా అడుక్కోనైనా కానీ ఎవరినైనా అడుక్కోనైనా కానీ ఈ సినిమా చేయాలి. ఇది ఒక మంచి చిత్రం అండి. ఇది ఒక ఇప్పుడున్న జనరేషన్కి ఒక మంచి తల్లిదండ్రులకు మరియు బిడ్డలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో రాసుకున్నటువంటి కొన్ని రియల్ స్టోరీస్ అన్నీ ఇక్కడ మైండ్లో పెట్టుకొని రాసినటువంటి ఒక మంచి కుటుంబ చిత్రాన్ని ఎలాగైనా తీయాలని పెద్ద సినిమా చూసిన తర్వాత మరి ఈ ఆలోచన పుట్టుకొచ్చిందండి. అందుకోసమే ఎలాగైనా సరే మరి ఈ సినిమా గురించి అప్డేట్ ఇస్తానండి. లేకపోతే ఈ సినిమా ఒక మంచి థియేటర్కి వెళ్ళాలనుకుంటే మంచి ఒక డైరెక్టర్కు, మంచి ప్రొడ్యూసర్కు చేరేదాకా వేరే వాళ్ళకు షేర్ చేయండి. లేదంటే వాళ్ళు ఎవ్వరు తీయకపోయినా, థియేటర్ మూవీ కాకపోయినా మన ఒక యూట్యూబ్ చిత్రంగా, ఒక ఓటీటీ చిత్రంగా కానీ ఎలాగైనా తీస్తానండి. ఇక కొద్ది రోజుల్లో మరి ఆడిషన్ కూడా ఒక డేట్ ఫిక్స్ చేసి వీడియో చేసి పెడతాను. ఇదే నా బిడ్డ బంగారం, చాలా మంచి చిత్రం అండి. అప్పుడు పాత సినిమాలు ఎన్నో ఒక సినిమా అంటే ఒక మెసేజ్ ఉండేది. ఇప్పుడంటే ఒక 4 ఫైట్లు, 4 డైలాగులు, కొంచెం ఏదో ఎంటర్టైన్మెంట్, ఒక 4